హలో నమస్తే వనకం సస్యకాల్ ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే మ్యాంగో డిలైట్ సమ్మర్ స్పెషల్. ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. దీనికి నేను ముందుగా 3 మ్యాంగోస్ తీసుకున్నానండి. ఇలా వాటర్లో కొద్దిసేపు సోక్ చేసి పెట్టుకున్నాను, సాల్ట్ వాటర్లో. ఏమన్నా దీని కెమికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. మీరు కూడా ఇలాగే చేయండి, ఎందుకంటే ఇవాళ రేపు మ్యాంగోస్ని కూడా నమ్మలేం. అండ్ ఇప్పుడు దీన్ని ఇలా పీల్ అవుట్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా తొక్క తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని సన్నటి స్లైసెస్ కింద కట్ చేసుకోండి, ఓకేనా? లేదంటే మీరు పెద్ద పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసేసి డైరెక్ట్గా బ్లెండర్లో వేసుకోవచ్చు. నేనైతే ఇలా పీసెస్ కట్ చేసుకుంటున్నాను, ఓకేనా? చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా నేను అన్ని మ్యాంగో పీసెస్ స్లైస్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ అన్నిటిని ఇలా ఒక మిక్సీ బ్లెండర్లోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. అండ్ ఇందులో ఒక 1/2 కప్ షుగర్, మీకు స్వీట్నెస్ ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 7 to 8 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ప్యూరీ లాగా ఇలా ఫైన్ ప్యూరీ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ ప్యూరీని కొంచెం మనము ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలన్నమాట. లాస్ట్ ఒక లేయర్కి సరిపడా పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇందులో నెక్స్ట్ మనము విప్పింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. నేనైతే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్. మీ దగ్గర ఒకవేళ విప్పింగ్ క్రీమ్ ఉంటే కనుక విప్పింగ్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర విప్పింగ్ పౌడర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇందులో నేను కొంచెం మిల్క్ క్రీమ్ కూడా వేసుకుంటున్నాను, ఫ్రెష్ క్రీమ్. ఎందుకంటే నా దగ్గర ఈ విప్పింగ్ క్రీమ్ అవైలబుల్ లేదు కాబట్టి ఇలా నేను 2 కంబైన్ చేసి వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ ఇందులో కొంచెం టేస్ట్ కోసం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కొంచెం టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను నేను. అండ్ మళ్ళీ ఒకసారి దీన్ని చక్కగా విప్ చేసుకోవాలి. మీ దగ్గర విప్పింగ్ మిషన్ ఉంటే విప్పింగ్ మిషన్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లోనే చేస్తున్నానండి, ఓకేనా? ఇప్పుడు ఇలా దీన్ని ఫైన్గా మంచిగా విప్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలాగా విప్ చేసి పెట్టుకున్నాను. క్రీమ్ లాగా మంచి క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి. అండ్ నెక్స్ట్ మనము కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి. మీ దగ్గర వెనీలా కేక్ అవైలబుల్ ఉంటే వెనీలా కేక్తో కూడా చేసుకోవచ్చు. నాకైతే బ్రెడ్డే ఇష్టము, ఎందుకంటే ఫ్లేవర్స్ ఎక్కువ అయిపోతాయి కేక్ అంటే. కాబట్టి నేను ఇలా సైడ్స్ అన్నీ బ్రౌన్ కలర్ ఉన్నదంతా సైడ్స్లో తీసేస్తున్నాను అనమాట. అండ్ ఒక బాక్స్ తీసుకున్నాను ఇలా, ఒక ఫ్యాన్సీగా. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి, బాక్స్ ఫ్యాన్సీది ఏదైనా. ఈ బాక్స్ షేప్లోకి మంచిగా మనం కట్ చేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్. కొన్ని పాలు తీసుకోవాలి, పాలల్లో కూడా కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాను నేను, లేదంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిల్క్ మేడ్ అంతా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోండి. అండ్ ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఇలా 1 by 1 పాలల్లో లైట్గా డిప్ చేసేసి, మరీ ఎక్కువ ముంచేస్తే మొత్తం మెత్తగా అయిపోతుందండి. కాబట్టి లైట్గా డిప్ చేయాలి. నేను ఎక్కువ ముంచేసాను, ఫస్ట్ తీసేసాను అది. ఇప్పుడు లైట్గా డిప్ చేసి ఇట్లా స్లైసెస్ని ఇలా ఈవెన్గా దాంట్లో బాక్స్లో ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. సైడ్స్ ఏమైనా ఒకవేళ మిస్ అయితే కనుక, ఒకవేళ గ్యాప్ ఏమైనా వస్తే ఈ పీసెస్ని ఇట్లా ఆ షేప్లోకి కట్ చేసుకొని మొత్తం ఇలా ఈవెన్గా సెట్ చేసుకోవాలన్నమాట. బాక్స్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోకి ఈ బ్రెడ్ పీసెస్ అంతా సెట్ చేసుకోవాలి. అంత గ్యాప్ ఏమీ రాకుండా సెట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మ్యాంగో ప్యూరీ ఉంది కదా, ఈ మ్యాంగో ప్యూరీని మంచిగా ఈవెన్గా అన్ని సైడ్స్ స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక థిక్ లేయర్ కింద, మరీ థిక్గా కూడా ఉండద్దు, ఒక ఈవెన్ లేయర్కి మీరు ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా, ఓకేనా? నేను ఇలా చూపిస్తున్నాను చూడండి, ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. అండ్ మళ్ళీ నెక్స్ట్ లేయర్ వచ్చేసి బ్రెడ్, ఇంకొక లేయర్ బ్రెడ్ వేసేయాలన్నమాట. అలాగే ఇందాక చూపించినట్టుగా ఇలా బ్రెడ్ చూసారు కదా, ఇలా ఏం గ్యాప్స్ లేకుండా బ్రెడ్ని సెట్ చేసుకున్నాను. మళ్ళీ ఒక లేయర్ మ్యాంగో ప్యూరీ వేసేసుకోవాలన్నమాట. మనం మంచిగా ఈ మిగిలిన ప్యూరీ అంతా వేసేసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం బౌల్లో పక్కన పెట్టుకున్నాం కదా మ్యాంగో ప్యూరీ, అది ఇలా పైన వేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా అడిషనల్ టేస్ట్ కోసము ఇలా మ్యాంగో ప్యూరీ అంటే వేస్తే బాగుంటుంది, ఓకేనా? అండ్ ఫైనల్గా ఒక మ్యాంగో స్లైస్ తీసుకొని ఇలా బ్లాక్స్ లాగా కట్ చేసుకొని క్యూబ్స్ లాగా
చక్కగా పైనుంచి గార్నిష్ చేసుకోండి ఈ పీసెస్ అన్నిటిని. ఈ మ్యాంగో చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందండి. మీలో ఎంతమందికి మ్యాంగో అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా ఇలా నేను మ్యాంగో క్యూబ్స్తో ఇలా సెట్ చేసి మంచిగా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని రెఫ్రిజిరేటర్లో ఒక 2 to 3 అవర్స్ పెట్టేసుకోవాలండి. నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూసేద్దామండి ఎలా రెడీ అయిందో. ఈ మ్యాంగో డిలైట్ అనేది చూస్తుంటేనే చాలా యమ్మీగా నోరు ఊరిపోతుందండి. చూసేద్దామా? ఇప్పుడు ఒక స్పాచులా సహాయంతో మనము దీన్ని ఇలా ఒక స్క్వేర్ షేప్లో మంచిగా రెక్టాంగిల్ షేప్లో మంచిగా కట్ చేసుకోవాలండి. వావ్! ఇలా కట్ చేస్తుంటేనే చాలా యమ్మీగా టేస్టీగా కనిపిస్తుందండి నాకైతే. ఎప్పుడెప్పుడు తినేయాలా అని ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా నిదానంగా తీయాలండి, లేకపోతే షేప్ అవుట్ అయిపోతుందన్నమాట. ఓకేనా? కట్ చేసి మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఓకేనా? చూసారు కదా యమ్మీ అండ్ టేస్టీ డెలిషియస్ మ్యాంగో డిలైట్ ఎలా రెడీ అయిపోయిందో. దీన్ని కనుక మీరు మీ పిల్లలకి ఇలా సమ్మర్లో చేసి పెట్టారనుకోండి, అబ్బా ఎంత బాగుంటుందో అండి. ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట నాకైతే. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూసేద్దామండి ఎలా ఉందో. చూస్తుంటే మాత్రం నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు నేను చాలా చేశాను, ఎక్సలెంట్గా కుదిరిందనమాట. ఈసారి మీకు చూపిస్తున్నాను, చూసేద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఇప్పుడు ఇలా స్లైస్ తీసుకొని మనం నోట్లో పెట్టుకుంటే చాలా బాగుందండి. అబ్బా, నేనైతే ఒక్క స్పూన్తో ఆపలేకపోతున్నాను. అండ్ మీకు మాటల్లో చెప్పలేను అనమాట, మాట్లాడలేకపోతున్నాను. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేయాలి నేను, అలా అనిపిస్తుంది నాకు ఫీలింగ్. అంత బాగుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.